హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్స్‌లో ఏదో ఒక తీరులోని ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ తీరులోని మనం గాని పెట్టుబడి చేసినట్టయితే, మనం రిటైర్ అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మనకొచ్చే కార్పస్ ధనాన్ని మనము చాలా రెట్లు పెంచుకోవచ్చు అనే ధ్యేయంతో, గమ్యంతోటి మనం స్టాక్ మార్కెట్స్‌లో అడుగుపెడతాం. కాకపోతే ఇప్పుడు మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? మనకుండే అవసరాలని బట్టి, దేనికుండే లాభాలు, దానికుండే బలహీనతలను బట్టి మనము ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటాం. కాకపోతే స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ 2 కలగలిపిన ఆప్షన్ ఏదైనా ఉంది అనంటే ఉందండి. వాటిని మనం ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనగా ఈటీఎఫ్స్ అని అంటూ ఉంటాం. సో, ఈటీఎఫ్స్ విషయానికి గాని వచ్చినట్టయితే మొత్తం డబ్బుని పోగేసుకున్న తర్వాత ఈ కార్పస్‌ని తీసుకెళ్ళి వాళ్ళు స్టాక్స్‌లో గాని, కమోడిటీస్‌లో గాని, బాండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం జరుగుతుంది. సో, రియల్ టైమ్‌లోనే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం వల్ల ఈటీఎఫ్ యూనిట్స్ అనేవి కూడా స్టాక్స్ లాగే రియల్ టైమ్‌లోని స్టాక్ మార్కెట్స్‌లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మీరు కట్ ఆఫ్ టైమ్ కన్నా ముందు ఎంతమంది అయితే పెట్టుబడి చేస్తున్నారో అప్లికేషన్స్ అన్నీ కట్ ఆఫ్ టైమ్ ముందు వచ్చినట్టయితే ఆ మ్యూచువల్ ఫండ్‌కి నెట్ అసెట్ వాల్యూ ఆ రోజుకి క్లోజింగ్ టైమ్‌న క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో, అందరికీ కూడా ఒకేలాంటి నెట్ అసెట్ వాల్యూ అసైన్ అవుతుంది. కానీ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు డిమాండ్ అండ్ సప్లై యొక్క ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉండడం వల్ల స్టాక్ మార్కెట్‌లోని రియల్ టైమ్‌లోని ప్రైజెస్ అనేవి మారిపోతూ ఉంటాయి. డిఫరెంట్ రేట్స్ అనేవి డిఫరెంట్ నెట్ అసెట్ వాల్యూ అనేది అసైన్ అవుతూ ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ వీడియో ద్వారా మేము మీ ముందుకి అసలు 6 రకాల ఈటీఎఫ్స్ దేని ద్వారా అయితే మీ యొక్క ధనాన్ని మీరు ఎన్నో రెట్లుగా పెంచుకోగలుగుతారో దీర్ఘకాలిక నాటికి ఎటువంటి ఈటీఎఫ్స్ ఉన్నాయి, సో అవి ఎలాగ మనం చూడాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాం కాబట్టి. మొట్టమొదటి ఈటీఎఫ్ ఇదే తీరులో మనం చూడబోయేది నిఫ్టీ 50 ఈటీఎఫ్. మార్కెట్ పడిపోయిందన్నా, మార్కెట్ పెరుగుతుంది అనన్నా మనము ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్స్‌ని చూసి అర్థం చేసుకుంటూ ఉంటాం కదా! ఈ మార్కెట్స్ పెరగడం, తగ్గడం అనంటే నిఫ్టీ 50 గురించి మాట్లాడుతున్నాం. సో, ఈ 50 అనంటే మన దేశంలో ఉండే టాప్ బ్లూ చిప్ కంపెనీస్, అంటే ఏ వర్గాలకి, ఏ పరిశ్రమలకి చెందినవి అనంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అవ్వచ్చు, ఎనర్జీ సెక్టర్ అవ్వచ్చు. సో, ఇటువంటి రంగాలకి చెందిన అన్ని కంపెనీస్ నుంచి బ్లూ చిప్ కంపెనీస్ అంటే ఎదుగుదల అవకాశాలు ఎంత బలంగా ఉన్నాయో, వాటి యొక్క బిజినెస్‌తో పాటుగా బ్యాలెన్స్ షీట్స్ కూడా అంతే బలంగా ఎకానమీ పడిపోయినప్పటికీ కూడా అవన్నిటిని తట్టుకొని ధీటుగా నుంచోగలిగిన కంపెనీస్‌ని ఎంచుకొని నిఫ్టీ 50 కింద ఒక కలెక్షన్‌గా తీసి క్లాసిఫై చేశారు. ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ మార్కెట్‌లోకి వస్తున్నారో వాళ్ళు మాకసలు ఏమీ తెలీదు, ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ అంత రిస్క్ తీసుకోలేము. కొంచెం సేఫ్‌గా డబ్బులు పెట్టిన దాని మీద వర్రీ అవ్వకుండా బాగా నైట్‌లు నిద్రపోవాలి అని అనుకుంటే నిఫ్టీ 50 ఈటీఎఫ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి చాలా చాలా ధైర్యంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ మేము గత 10 సంవత్సరాల్లోని టాప్ 3 నిఫ్టీ 50 ఈటీఎఫ్స్ ఏంటి అనేది స్క్రీన్స్ పైన తెలియపరిచాము. సో, మీరు చూడొచ్చు. రెండోది నిఫ్టీ 500 అనగా బీఎస్ఈ 500 ఇండెక్స్. ఈ ఈటీఎఫ్ విషయానికి వచ్చినట్టయితే మన దేశం యొక్క స్టాక్ మార్కెట్స్ కేవలం 50 కంపెనీస్‌తోని మనం కొలవలేము కదా! ఇంకా లోతుగా చాలా కంపెనీస్ అనేవి ఉంటాయి. సో, అందుకని నిఫ్టీ 500 పేరు నుంచి మనకు తెలిసింది ఇది 500 కంపెనీలకి సంబంధించిన ఇండెక్స్. దాని యొక్క పెర్ఫార్మెన్సెస్‌ని ట్రాక్ చేస్తున్న ఒక ఇండెక్స్. అయితే ఎటువంటి 500 కంపెనీలు? మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కంపెనీస్ అన్నిటికీ ర్యాంకింగ్ అనేది ఇవ్వబడతాయి. సో, ఇది సెబీ యొక్క రూల్స్ ఆధారంగా 1 నుంచి 100 వరకు అనంటే ఈ ర్యాంక్‌కి సంబంధించిన ర్యాంక్ ఇచ్చిన కంపెనీస్ అనేవి లార్జ్ క్యాప్ కింద క్లాసిఫై అవుతాయి. 101 నుంచి 250 మధ్యలో ఉండేవి మిడ్ క్యాప్ కంపెనీస్, 251 నుంచి 500 వరకు ఉండేది స్మాల్ క్యాప్ కంపెనీస్. సో, ఈ అన్ని కంపెనీస్‌ని గాని ఏవేవైతే మన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అయిన అన్ని కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్‌ని కలగలిపి 95% వరకు నిఫ్టీ 500 అనేది మనకి తీసుకొచ్చి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో, ఒక నావ వెళ్తుంటే యాంకర్ అనేది నిఫ్టీ 50 అంటే పైన టాప్ వరకు ఎలా పెర్ఫార్మెన్స్ ఉంది అని నిఫ్టీ 50 నుంచి తెలుసుకున్నట్టయితే ఇంకొంచెం లోతులోకి వెళ్ళి అంటే పడవ ఎటు నావ ఎటు ఇదే అయిపోకుండా ఎటువంటి సైడ్ నుంచి గాలులు వీచినప్పటికీ కూడా ఒక మంచి డైరెక్షన్‌తో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్న ఈ తీరులో ఉండేవే ఈ 500 కంపెనీలనమాట. సో, ఈ నిఫ్టీ 500 గురించి గాని మనం చూసినట్టయితే నిఫ్టీ 500 అనేది ఇంకా బాగా డైవర్సిఫై అవుతూ మనం గాని ఈ ఈటీఎఫ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే అన్ని రకాల స్టాక్స్‌లోని మన భాగస్వామ్యాన్ని పొందుతూ రిస్క్‌ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అయితే నిఫ్టీ 50లో టాప్ 10 కంపెనీస్ యొక్క కాన్సంట్రేషన్ దాదాపుగా 56% ఉంటే ఈ 500 నిఫ్టీ 500లో టాప్ 10 యొక్క కాన్సంట్రేషన్ కేవలం 33.5% మాత్రమే ఉంది. అయితే గత 3 సంవత్సరాల్లో టాప్ 3 నిఫ్టీ 50 ఆర్ బీఎస్ఈ 500 ఈటీఎఫ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మూడవ ఆప్షన్ ఏంటి అనంటే నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఫండ్. సో, ఈ పర్టిక్యులర్ ఈటీఎఫ్ గురించి గాని మనం చూస్తే ఈ ఆప్షన్‌లోని పేరుకి తగినట్టుగానే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ యొక్క కాంబినేషన్.
లార్జ్ క్యాప్ అంటే ఏంటి? మనకి స్థిరత్వం కోసం ఏవేవైతే కంపెనీలు చాలా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుని ధీటుగా నిల్చున్నాయో, స్థిరత్వాన్ని ఇస్తాయో అటువంటి కంపెనీస్‌ని లార్జ్ క్యాప్ అని అంటాము. మిడ్ క్యాప్ అని అంటే లార్జ్ క్యాప్ అంత స్థిరత్వం లేకపోయినప్పటికీ కొంచెం రిస్క్ ఉండి ఎదుగుదల అవకాశాలు ఎక్కువగా ఉండే కంపెనీస్‌ని మనం ఇక్కడ క్లాసిఫై చేయడం చూస్తాం. అయితే ఈ రెండిటి యొక్క కలగలిపి ఏదైనా కాంబినేషన్ ఉందంటే అది లార్జ్ మిడ్ క్యాప్ ఈ పర్టిక్యులర్ ఈటీఎఫ్. సో ఈ ఈటీఎఫ్ దేన్ని ట్రాక్ చేస్తుంది? 100 లార్జ్ క్యాప్ కంపెనీస్, 150 మిడ్ క్యాప్ కంపెనీస్‌ని సగం అంటే ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ 50% లార్జ్ క్యాప్‌లోని 50% మిడ్ క్యాప్‌లో ఉండే కాంబినేషన్ తోటి కలగలిపింది ఈ పర్టిక్యులర్ ఈటీఎఫ్. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్‌ని ట్రాక్ చేయగలిగిన ఒకే ఒక ఈటీఎఫ్ ఈ పర్టిక్యులర్ కేటగిరీలో సెప్టెంబర్ 2025లోని ఈడిల్‌వైస్ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు. సో దీనికి లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలికమైన పర్ఫార్మెన్స్ విషయం మనకి తెలియకపోవడంతో గత ఒక సంవత్సరంలోని నిఫ్టీ 100తో కానీ పోల్చినట్టయితే ఇది రిటర్న్స్ని అవుట్ పర్ఫార్మ్ చేసి మంచిగా ఆదాయాన్ని అందించిందని తెలుస్తుంది. నాలుగో విషయానికి వస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్. సో స్మాల్ క్యాప్ అంటే ఎవరికి నచ్చదు? ఈ నిఫ్టీ 500లో బాటంలో ఉండే 250 కంపెనీల గురించి ఈ పర్టికులర్ డిస్కషన్. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ అని అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ నేను కొంచెం రిస్క్ తీసుకోగలను, అందుకు తగ్గట్టే నాకు మంచిగా ఆదాయం వస్తుంది అని అనుకునే ఒక అడుగు ముందుకేసే వాళ్ళందరికీ కూడా ఈ ఈటీఎఫ్స్ అనేది చాలా మంచిగా పనికొస్తుంది. సో మన దేశంలో స్టాక్ మార్కెట్లోని స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఎన్ఎస్ఈ బిఎస్ఈలో లిస్ట్ అయినా టోటల్ గానీ తీసుకున్నట్టయితే నిఫ్టీ 500లో 5.2% స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఎక్స్‌పోజర్ అనేది ఉంది. సో ఇటువంటి స్మాల్ క్యాప్ కంపెనీస్‌ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఏదైతే ఈ పర్టిక్యులర్ ఇండెక్స్‌ని ట్రాక్ చేసే ఈ ఈటీఎఫ్‌లోని గత ఒక సంవత్సరంలోని టాప్ 2 ఈటీఎఫ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు అది స్క్రీన్ పైన తెలుస్తుంది. ఐదవ ఆప్షన్ ఏంటి అనంటే ఇది మనకి గ్లోబల్ ఆర్ యూఎస్ బేస్డ్ ఈటీఎఫ్స్. సో ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోని నిర్మించుకునే టైంలోని ఈటీఎఫ్స్ అనేవి మన దేశానికి సంబంధించిన కంపెనీస్‌లోని భాగస్వామ్యం ఆర్ దాంట్లో డొమెస్టిక్ లెవెల్‌లో ఉండే ఈటీఎఫ్స్ మీదే మనం దృష్టి పెడుతూ ఉంటాం. కాకపోతే ఇంకొక మంచి ఆప్షన్ ఏదైతే అంతర్జాతీయ లెవెల్‌లోని మంచి మంచి కంపెనీస్‌లో భాగస్వామ్యాన్ని పొందడానికి ఈ గ్లోబల్ లెవెల్ ఈటీఎఫ్స్ ఆర్ యూఎస్ బేస్డ్ ఈటీఎఫ్స్ అనేవి బాగా పనికొస్తాయి. సో యూఎస్ బేస్డ్ ఈటీఎఫ్స్ అంటే ఎటువంటి కంపెనీస్‌లో భాగస్వామ్యం? ఏవైతే కంపెనీస్ చాలా దిగ్గజాలుగా అంటే S&P 500, నాస్డాక్ 100 సో ఈ రెండు ఇండెక్స్‌ని ఫాలో అవుతాయి. S&P 500 విషయానికి వస్తే యూఎస్‌కి సంబంధించిన టాప్ 500 కంపెనీస్ ఏవైతే 80% దాకా లిస్ట్ అయినాయో ఆ కంపెనీస్‌ని ఆర్ ఆ కంపెనీస్‌లో మీరు ట్రేడ్ చేయొచ్చు. S&P 500కి సంబంధించిన ఈటీఎఫ్స్‌లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే. కాకపోతే నాస్డాక్ 100ని ట్రాక్ చేసిన ఈటీఎఫ్స్‌లో గానీ మీరు పాల్గొన్నారు అని అంటే ఇక్కడ చాలా నీష్‌గా 100 కంపెనీలని ఎంచుకోవడం జరుగుతుంది. సో ఈ 100 కంపెనీల్లో కూడా అతి ముఖ్యమైన మ్యాగ్నిఫిషెంట్ 7 కంపెనీస్ అని అంటాము. యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, అమెజాన్, మెటా, ఆల్ఫాబెట్. సో ఈ అన్ని కంపెనీస్ కలిపి ఈటీఎఫ్స్ అనేది ఇక్కడ ట్రాక్ అవుతాయి. సో ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ 7 కంపెనీల యొక్క వెయిటేజ్ నాస్డాక్ 100లో గానీ చూస్తే దాదాపు 62.3% ఉండేది కాస్త S&P 500లో 33.8%కి తగ్గిపోతాయి. అయితే ఇక్కడ ఎటువంటి లాభాలు వస్తాయి? అసలు ఎందుకండి అంతర్జాతీయంగా వెళ్ళి ఈటీఎఫ్స్‌లోని చేయమంటున్నారు? అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి మనకి తెలీదు కదా! కానీ దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అని అడిగితే మొట్టమొదటిది మీరు అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం వల్ల ఆదాయం అనేది మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. రూపీ అనేది అంటే మన దేశం యొక్క కరెన్సీ రూపీ కాబట్టి ఈ రూపాయి ఎప్పుడైతే పడిపోతూ ఉంటుందో డాలర్‌కి అగెయిన్స్ట్‌గా ఆ డిప్రిషియేటింగ్ వాల్యూకి అగెయిన్స్ట్‌గా కూడా మనకి ఎక్కువ లాభం అనేది మనం చూస్తాం. అంటే ఒక సంవత్సరంలోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి రిటర్న్స్ 10% వస్తే 4% మన యొక్క రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది అని అంటే ఆ పర్టిక్యులర్ సంవత్సరంలోని మీకు వచ్చే మొత్తం ఆదాయం 14%, 10% ప్లస్ 4%. రూపీ ఎందుకండి పడిపోతూనే ఉంటుందా అని అడిగితే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కాలం నుంచి $1 1 రూపీ నుంచి 210కి అది ₹45 పెరగడం చూసాం. 2022లోనే అది ₹75 పెరగడం చూసాం. అండ్ ఇప్పుడు ధీటుగా ₹96కి చేరుకుంది. సో ఇలా పడిపోతున్న రూపీ యొక్క అడ్వాంటేజ్ తీసుకోవడానికి మీరు గానీ యూఎస్ బేస్డ్ ఈటీఎఫ్స్‌లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మీకు మంచి లాభాల్ని తెచ్చిపెడుతుంది. అండ్ ఆరవది గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్. వీటి గురించి మేము చెప్పనే అక్కర్లేదు. సో ప్రెజెంట్‌గా అయితే చూస్తే గోల్డ్ ఎప్పుడు కూడా ఒక మంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కిందే భావిస్తాము. ఇది స్టాక్స్‌కి, కమోడిటీస్‌కి, బాండ్స్‌కి అతీతంగా ఆర్ నెగెటివ్ కోరిలేషన్‌లోని వర్క్ అవుతుంది. అవి ఎప్పుడైతే పడిపోతాయో గోల్డ్ ఎప్పటికీ ఒక సేఫ్‌గా ఒక స్థిరమైన ఆస్తిగా మనం అందరం చూస్తాం. మన పోర్ట్‌ఫోలియోలో ఎంతో కొంత పర్సెంటేజ్‌ని గోల్డ్ వైపుగా వెళ్తాం. ఇప్పుడు వెండి విషయానికి గాని వచ్చినట్టయితే ఇది ఒక పూర్ మ్యాన్స్ గోల్డ్ అని అంటూ ఉంటారు. ఎవరైతే ఎక్కువగా గోల్డ్‌లో పెట్టుబడి చేయలేకపోయినా దానికి ధీటుగా ఉండే మెటల్ సిల్వర్. సో సిల్వర్‌లోని మీరు పెట్టుబడి చేసుకోవచ్చు అని చెప్తారు. అండ్ సిల్వర్‌లో 50% దాకా ఇక్కడ డిమాండ్ ఉండేది. ఇదేదో గోల్డ్‌కి ఈక్వలెంట్‌గా కాకపోయినప్పటికీ దీనికి పారిశ్రామల్లోని చాలా రకాల అంటే టెక్నాలజీ పరంగా అండ్ హెవీ ఇండస్ట్రీస్‌లోని మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కూడా వాడతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వచ్చు, సోలార్ ప్యానెల్స్ అవ్వచ్చు, హెవీ ఇండస్ట్రీస్‌లో అవ్వచ్చు అండ్ అలానే గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్‌లోని సిల్వర్ యొక్క
వాడకం అనేది ఇప్పుడు చూస్తున్నాము. అవి ఎదుగుతున్నాయి కూడా. సో ఇక్కడ డిమాండ్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల సిల్వర్ యొక్క ధరలు గోల్డ్ అంత స్థిరంగా లేకపోయినా ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గత 1 సంవత్సరంలోని టాప్ 3 సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్‌ని చూస్తారు. అయితే ఈటీఎఫ్స్‌ని మేము ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికన్నా ముందు చూసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా? 3 విషయాలున్నాయి. మొట్టమొదటిది ట్రాకింగ్ ఎర్రర్. ఎప్పుడు ఒక ఇండెక్స్‌ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది ఈటీఎఫ్. కానీ ఈటీఎఫ్స్‌కి సంబంధించిన ఆపరేషనల్ కాస్ట్స్ ఉంటాయి, ఎక్స్‌పెన్స్ రేషియోలు ఉంటాయి. సో దీనివల్ల అక్కడుండే పెర్ఫార్మెన్స్‌ని మీరు అదే తీరులోని ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు. సో ఏ ఈటీఎఫ్ అయితే తక్కువ ట్రాకింగ్ ఎర్రర్‌తో ఉంటుందో దాన్ని ఎంచుకోవాలి. రెండవది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆర్ ఏయుఎం. ఏయుఎం ఏదైతే ఈటీఎఫ్స్‌కి చాలా ఎక్కువ ఉంటుందో వాటినే మీరు ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు అమ్మాలన్నా, కొనాలన్నా మీకు బయర్స్ అండ్ సెల్లర్స్ ఉండడం చాలా ముఖ్యం. ఏయుఎం ఎక్కువ ఉండే ఈటీఎఫ్స్‌కి బెటర్ పొజిషనింగ్ లిక్విడిటీ ఉంటుందని భావిస్తాం. అండ్ మూడవది ఎక్స్‌పెన్స్ రేషియో. సో ఎప్పుడు కూడా ఈటీఎఫ్స్‌కి వెనకాతల మనం వెళ్ళేది ఏంటి అనంటే ఇది ఇండెక్స్‌ని అలాగే ఇది రెప్లికేట్ చేస్తుంది. ఇదొక పాసివ్ ఫండ్. సో దీంట్లో ఎక్కువగా మనకి ఖర్చులు అనేవి ఉండవు మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే. సో అందుకని ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉండే ఈటీఎఫ్స్ వైపుగానే మీరు నిర్ణయాన్ని తీసుకోవాలి. అటువంటి ఈటీఎఫ్స్‌ని ఎంచుకోవాలి. సో అదండి ఈటీఎఫ్స్ అనంటే ఏవి టాప్ అంటే ఏవి టాప్ ఈటీఎఫ్స్ వివిధ రకాల క్లాసిఫికేషన్‌లో టాప్ ఈటీఎఫ్స్‌ని గత కొన్ని సంవత్సరాల యొక్క ఆధారంగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీ ముందుకు తీసుకొచ్చాం కదా. మీకు గాని వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరికైనా యూస్‌ఫుల్‌గా ఉంటే ఇది వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఈటీఎఫ్స్ గురించి అంతా చెప్పారు కానీ ఈటీఎఫ్స్‌కి టాక్సేషన్ పరంగా అసలు ఎటువంటి యాంగిల్స్ ఉంటాయి అని చూడాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లోని ఆ వీడియో ఒక లింక్ కూడా పేస్ట్ చేయడం జరిగింది. అది కూడా చూడడం మర్చిపోకండి. ఇదొక కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన కంటెంట్ మాత్రంగా భావించాలి అని కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఇవ్వట్లేదు. మేము చెప్పిన టాప్ 3 ఈటీఎఫ్స్ ప్రతి ఒక్క కేటగిరీలోని దీంట్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని మేము ఎక్కడా కూడా రికమెండేషన్స్ అందించడం లేదు. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.